రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎల్బీ నగర్ డీసీపీ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ బాధితులు ఆందోళన చేపట్టారు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రియల్ ఎస్టేట్ లో ఫ్రీ లాంచ్ ఆఫర్లతో భారీ మోసానికి పాల్పడ్డారు. సరూర్ నగర్, తుర్కయాంచిల్, బోడుప్పల్, తట్టి అన్నారంలో ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నామని బాధితుల నుంచి కోట్లల్లో వసూలు చేశారు. ఇక మోసపోయామని గ్రహించిన బాధితులు గత 3 ఏళ్లుగా న్యాయం కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ శ్రీకాంత్ అరెస్ట్ అయ్యాడన్న సమాచారంతో బాధితులు ఎల్బీ నగర్ పిఎస్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. అటు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు రిమాండ్కు తరలించారు. క్యాష్ పేమెంట్ ఇచ్చినాం సార్. సో మీరు ఏ రూపంలో తీసుకున్నారో ఆ రూపంలో ఇచ్చేస్తారా? ఓకే సార్, ఇక్కడ క్లియర్ వచ్చింది ఎంతమంది బయట ఇచ్చారు, క్యాష్ ఇచ్చారో అదే రూపంలో మీకు ప్యాక్ వస్తుంది. మనము ట్రాన్సాక్షన్ ఆన్లైన్ చేసింది ఆన్లైన్ వస్తుంది సార్. ఇప్పుడు నేను ఇచ్చే ఇంట్రెస్ట్ కూడా క్యాష్ అందరు. థ్యాంక్ యూ. లేకపోతే నాకు విషయం నేను చూపించుకోలేము. నేను కూడా ఒక్కసారి మళ్ళీ ఇంట్రెస్ట్ దాని నుంచి చార్ట్ అకౌంట్కి ఏమన్నా క్యాలిక్యులేషన్ ఒకసారి అడుగుతాను. మళ్ళీ ఒక్కసారి నేను ఉంటే చెప్తాను. ఎందుకంటే మీరు ఇచ్చిన ఇంట్రెస్ట్ కూడా మాకు లాభం లేకుండా పోతాం. అడగాలి, నేను అడగాలి. మేమంతా కృతికా బాధితులమండి. కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ అని హేమానగర్ బోడుపల్ దగ్గర వీడు వెంచర్ వేసి 2.8 ఎకర్లో వెంచర్ ఉన్నది. దానిలో 3 బ్లాక్స్ కట్టి 340 ఫ్లాట్స్ కడుతున్నాం అని చెప్పి మార్కెటింగ్ చేసి ప్రతి ఒక్కరి దగ్గర వీడు డబ్బులు దండుకున్నాడు. ఒకరికి తెలియకుండా, ఒకరినొకరికి పరిచయం కాకుండా ఒకరి దగ్గర ఇంటికి పోయి కూడా వీళ్ళంతా వసూలు చేసుకొచ్చారు. అందరూ ఫ్యామిలీ మెంబర్సే. వీడు ఫాదరు, వీళ్ళ భార్య, తమ్ముడు, ఇంకా కజిన్ ఎవడో ఫ్రాడ్ చేద్దామన్న లెవెల్లో దిగి డబ్బులు వసూలు చేసుకొని మా డబ్బులతో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మిగతా మేము 60 నుంచి 70 మంది ఆగిపోయినాం, పక్కకు పడ్డాము. వాడు అప్పుడు ఏమంటారంటే వాళ్ళు కూడా ఏమంటారంటే మాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది యూడిఎస్, దీనిలో మనకి ఎలాంటి ప్లేస్ లేదు, మీరు మా దగ్గరికి రావద్దు, వాడు మీరు ఏమైనా చేసుకోండి. వాడు ఒక 5 డే ఎస్ఆర్ఓ ఆఫీస్కి వస్తాను అన్నాడు. ఆ టైంలో వాడు రిజిస్టర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వచ్చాడు. కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ రిలేటెడ్ ఇష్యూ, ఆ బిల్డర్ ఇష్యూ ఏంటంటే 2022లో మేము నలుగురం కలిసి, మా సిస్టర్స్, మా బ్రదర్స్ కలిసి నలుగురము 1,60,00,000 కట్టినామండి. ఆయన 2 ఇయర్స్లోనే కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసేసి మీకు 2024 వరకు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తామని అన్నాడు. ఎట్లా 2 ఇయర్స్లోనే ఎట్లా కంప్లీట్ చేస్తారు అని అడిగితే, ఇప్పుడు మెట్రో పిల్లర్ కాన్సెప్ట్ ఎట్లుందో అట్లనే మేము ఫాస్ట్గా చేయడానికి ఆ పిల్లర్ సిస్టమే అట్లనే ఫాలో అవుతాం సార్ అని వీడియోలు చాలా చూపించిండు. మేము మా మనీ వస్తలేదు అని చెప్పేసి ఈ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి ఎఫ్ఐఆర్లు చేసి, రేరాల చుట్టూ తిరిగి రేరాలో కంప్లైంట్స్ ఇచ్చి, సార్ వీడు రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టే మేము పోలీస్ స్టేషన్ గడపెక్కాల్సి వచ్చింది, రేరా గడపెక్కాల్సి వచ్చింది, ఈవెన్ సీఎం పేషి గడపెక్కాల్సి వచ్చింది, అన్ని గడపలు ఎక్కాల్సి వచ్చింది. కానీ మాకు న్యాయం ఇప్పటి వరకు జరగలేదు సార్. ఇట్లా మా నలుగురు రైట్ గా ఎల్బీ నగర్ డీసీపీ ఆఫీస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చూసుకుంది. ఇక కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ బాధితులు ఆందోళన చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ఫోన్ ఇన్ ద్వారా. ప్రవీణ్, చెప్పండి, ఇన్ఫ్రా డెవలపర్స్ బాధితులైతే పోలీస్ స్టేషన్ కు చేరుకున్నట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, అయితే ఎల్బీ నగర్ కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ పేరట మొత్తం టోటల్గా భారీ మోసానికి అయితే దిగినట్టుగా తెలుస్తుంది. దాని ఎండి శ్రీకాంత్ అయినటువంటి ఎండిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితులందరూ రోజులుగా కూడా అయితే ఎల్బీ నగర్ డీసీపీ ఆఫీస్ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. అయితే 2 సంవత్సరాల లోపలనే ఈ యొక్క వెంచర్ లో అయితే నూతన హంగులతో నిర్మిస్తామంటూ కూడా మొత్తం తొలగా వాళ్ళకు అంత సినిమా చూపించారు. సినిమా చూపించి బ్రోచర్లకు మాత్రమే పరిమితం అయింది. అక్కడ కొంతమంది డౌట్ వచ్చిన కొంతమంది అడగడం కూడా జరిగింది. 2 సంవత్సరాలలో ఇలాంటి విల్లాలు ఏ విధంగా కడతారు, అక్కడ ప్లాట్లు ఏ విధంగా ఇస్తారు అని చెప్పడం చేత ఏదైతే మెట్రో పిల్లర్స్ ఏ విధంగా తయారు చేశామో ఆ విధంగా అంత ఫాస్ట్ గా తయారు చేస్తామంటూ కూడా మొత్తం గాలిలో దీపాలు కట్టారు. గాలిలో మేడలను కూడా చూపించడం జరిగింది. దీన్ని నమ్మించినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో కొంతమంది అక్కడ అయితే తమ పిల్లల పెళ్లిళ్ల కొరకు దాచుకున్నటువంటి డబ్బు రిటైర్మెంట్ ఉన్న సందర్భంలో వచ్చినటువంటి డబ్బుని కొంత కూడబెట్టుకొని మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బీద వాళ్ళే అని తెలుస్తుంది. అయితే డబ్బును కూడబెట్టుకున్న వాళ్ళందరూ కూడా
అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ చేసిన క్రమం లోపల ఇదంతా మోసానికి తెగబడ్డటువంటి శ్రీకాంత్ రెడ్డి ఆ బోర్డు తిప్పేయడం జరిగింది. బోర్డు తిప్పేయడంతో అయితే గత సంవత్సరం నుండి కూడా వీళ్ళు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయితే శ్రీకాంత్ రెడ్డి మాత్రం అక్కడ అయితే పత్తా లేకుండా పోయిందని తెలుస్తుంది. మొత్తంగా ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో బాధితులందరూ కూడా ఈ రోజు ఆ డీసీపీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలియజేసిన నేపథ్యంలో శ్రీకాంత్ రెడ్డిని అయితే ఆ పోలీసులు అరెస్ట్ చేశారు. సరూర్ నగర్, తుర్కంజల్, బోడుపల్ అయితే 30 అన్నారంలో ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నామని కోట్లలో వసూలుకున్నారు. ఈ యొక్క ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మొత్తం తొలగా కూడా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో అందరూ ఇన్వెస్ట్మెంట్ చేశారు. అదే అదునుగా చేసి ఈ యొక్క శ్రీకాంత్ రెడ్డి మొత్తం తొలగా కూడా అయితే కృతిక ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఎండి శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇంకా విచారణ చేస్తున్నారు. ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎక్కడెక్కడ వెంచర్లు అనే పేరుతో మోసం చేశారు అనే కోణం లోపల కూడా అయితే శ్రీకాంత్ రెడ్డిని విచారణ చేస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి ఆ సెల్ ఫోన్ తో పాటు ఆయన బ్యాంక్ ఖాతాలు ఏవైతే ఉంటాయో బ్యాంక్ ఖాతాలను కూడా మొత్తం తొలగా పరిశీలిస్తున్నారు. ఎంతమంది బాధితులు ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు ఎవరైనా ఉంటే కూడా అయితే సంప్రదించాలంటూ కూడా అక్కడ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. బాధితులందరూ కూడా తమ డబ్బు మొత్తం తొలగా కూడా అయితే డబ్బు కూడగట్టిన డబ్బు మొత్తం పోయినట్టు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా